మనం కాదు, ఐక్యరాజ్య సమితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతి అని చెప్పి ప్రకటించిందంటే ఇంతకంటే గొప్ప మహానుభావుడు ఎక్కువ లేరు. ఐక్యరాజ్య సమితి ప్రకటించింది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక స్ఫూర్తి పదార్థగా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు చూడండి ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా, ఇక్కడ ఏం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అతలకుతలం అయిపోతున్నాయి. కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే దేశం, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకునే భారతీయులు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఈ రోజు మనందరం కూడా ఇలా సుఖ సంతోషాలతో బతుకుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం ఇంత శక్తివంతంగా ప్రపంచంలో భారతీయులు తలెత్తుకొని తిరిగే పరిస్థితి అంటే మనకి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష తప్ప వేరే కారణం విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుడు కాబట్టి ఇవాళ మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తిని, ఒక ఛాయ అమ్ముకునే కుటుంబం నాది, కానీ ఛాయ వల్ల వాళ్ళ దేశ ప్రధాని ఏంటంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే నేను దేశ ప్రధాని అని చెప్పి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చూపెట్టినట్టే ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆదరిస్తున్నది, ఏ విధంగా వారి ఆలోచనను క్షేత్ర స్థాయిలో తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ వారోత్సవాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలే కాదు, ప్రతి వ్యక్తికి ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి భారతీయునికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను తెలుసుకున్నప్పుడే ఇవాళ రాబోయే రోజుల్లో మనం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని భావించిన తర్వాతనే, ఎందుకంటే ఇవాళ మనకు చిన్న ఆపద వస్తే, చిన్న కష్టం వస్తే ఈ కష్టం వచ్చేదా, ఈ బాధ ఎందుకు అని చెప్పి మనం ఇంకా పోతాం మనం. కానీ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఈ దేశంలో, ఈ దేశానికి నేను ఏదో ఒకటి చూపెట్టాలి, ఈ దేశం కోసం ఏదో ఒకటి నేను చేయాలి అని ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. దేశం కోసం పనిచేయాలి ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి వాటిని భరించి ముందుకు వెళ్ళి కాబట్టి ఇవాళ అంబేద్కర్ అనే మహానుభావుడు ఇలా మనకు రాజ్యాంగాన్ని అందించాడు. అటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం గుర్తున్నాం ఇవాళ. కానీ ఇటువంటి మహానుభావుని కాంగ్రెస్ అనే మూర్ఖతో పార్టీ అడుగు అడుగున అవమానించింది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అవమానించినంత ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వండి. కులం పేరుతోని లేకుంటే డబ్బులు లేవు అని చెప్పి కొంతమంది ఏ విధంగా అవమానించారో దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రలో భావితరాలకు అందించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఎవరు తెలియదు. కేవలం గాంధీ కుటుంబం, డూప్లికేట్ గాంధీ కుటుంబం, మా కుటుంబ చరిత్ర మాత్రమే దేశ ప్రజలకు తెలియాలని చెప్పి ఒక కుట్రతోని బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్ లో మహాత్మా గాంధీ సూచన మేరకు నెహ్రూ క్యాబినెట్ లో కాంగ్రెస్ ఏతర మంత్రులు ఇద్దరు. ఎవరు అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇద్దరే నెహ్రూ క్యాబినెట్ లో మంత్రులు. ఇవ్వాలి ఆ రోజు నుంచి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ పొమ్మని లెక్క పొగబెట్టినట్టు ఏ విధంగా అవమానిస్తూ వచ్చిందో మనందరూ తెలిసిన చరిత్ర. ఇవాళ మహిళలకు సమాన హక్కులు ఉండాలి, ఆస్తిలో సమాన హక్కు ఉండాలి, విడాకులు తీసుకునే అవకాశం కూడా మహిళలకు ఉండాలి, ఒక్కరికి ఒక్కరే భార్య ఉండాలి, మహిళల హక్కులను కాపాడాలి, మహిళలు సమాజంలో తలెత్తుకొని తిరగాలని చెప్పి అణగారిన వర్గాల కోసం ఏ విధంగా తాపత్రపడడో మహిళల కోసం కూడా అవి తాపత్రం. హిందువులు అనేక చట్టాలు ఉన్నాయి, వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఒకటే చట్టం రావాలని చెప్పి పరిచయమైన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. Subscribe us and press the bell icon for more interesting updates.